ప్రపంచంలోనే అత్యంత వేడి దేశం ఏది అని ఎవరిని అడిగినా సరే వెంటనే వచ్చే సమాధానం సౌదీ అరేబియా లేదా సహారా ఎడారి. కానీ మీకు తెలుసా, సౌదీ కంటే ఇప్పుడు మన ఇండియాలోనే వేడి చాలా ప్రమాదకరంగా ఉంది. అక్కడ 50 డిగ్రీల ఎండలో ఉన్న మనిషి బ్రతకగలడు, కానీ ఇక్కడ కేవలం 35 డిగ్రీల దగ్గర మాత్రం మనిషి ఖచ్చితంగా చనిపోతాడు. వినడానికి వింతగా ఉన్న ఇది సైన్స్ నిరూపించిన భయంకరమైన నిజం. పసిఫిక్ మహాసముద్రం అడుగున పుట్టిన ఒక రాక్షసుడు ఇప్పుడు ఇండియా వైపు దూసుకొస్తున్నాడు. దీని పేరు మెగా ఎల్ నినో. ఇది మన దేశాన్ని ఒక ఉడుకు డబ్బాగా మార్చేయబోతుంది. ఏసీలు ఉన్నా నీళ్లు ఉన్నా మనం ఎందుకు బతకలేమో తెలుసా? ఆ మరణ శాసనం పేరే వెట్ బల్బ్ టెంపరేచర్. అసలు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రానికి మన ఇండియాకు సంబంధం ఏమిటి? ఎల్ నినో అంటే సముద్ర ఉపరితలాల నీరు అసాధారణంగా వేడెక్కడం. ఈసారి రాబోయేది మామూలు ఎల్ నినో కాదు, మెగా ఎల్ నినో. ఇది భూమి మీద గాలి ప్రవాహాలను మార్చేస్తుంది. ఇండియాకు రావాల్సిన వర్షాలను ఆపేసి కేవలం వేడిని తేమను మాత్రమే ఇక్కడికి పంపిస్తుంది. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. మన శరీరం వేడిని ఎలా తట్టుకుంటుందో తెలుసా? చెమట ద్వారా. చెమట ఆవిరైనప్పుడు మన శరీరం చల్లబడుతుంది. కానీ వెట్ బల్బ్ టెంపరేచర్ పెరిగినప్పుడు గాలిలో తేమ 100% ఉంటుంది. అంటే గాలిలో అస్సలు ఖాళీ ఉండదు. దీనివల్ల మీ బాడీ నుంచి వచ్చే చెమట ఆవిరి కాదు. అలా ఆవిరి అవ్వకపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా? మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఉడికిపోతాయి. బ్రెయిన్, హార్ట్ పని చేయకుండా ఆగిపోతాయి. కేవలం 6 గంటల్లోనే ఎంతటి స్ట్రాంగ్ పర్సన్ అయినా సరే చనిపోతాడు. సైంటిస్టుల హెచ్చరిక ప్రకారం రాబోయే కొన్నేళ్లలో ఇండియాలోని కొన్ని ప్రాంతాలు మనుషులు నివసించడానికి వీలు లేకుండా మారిపోతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశం తీర ప్రాంతాల్లో వెట్ బల్బ్ టెంపరేచర్ 35 డిగ్రీల డెడ్ లైన్ దాటే ప్రమాదం ఉంది. దీనివల్ల మన రైతులు పొలాల్లో పని చేయలేరు. బయట తిరిగే సామాన్యుడు ప్రాణాలు కోల్పోతారు. ఇదేదో హాలీవుడ్ సినిమా కథ కాదు, మన కళ్ళ ముందు జరగబోయే వాస్తవం. గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ఈ ఎల్ నినో ఇంత భయంకరంగా మారుతుంది. మనం ఇప్పటికిప్పుడు ప్రకృతిని కాపాడుకోలేకపోతే భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చేది కేవలం ఒక కాల్చివేయబడిన భూమిని మాత్రమే. మనం గ్లోబల్ వార్మింగ్ ని ఆపలేకపోయినా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవచ్చు. కాంక్రీట్ అడవులను తగ్గించి చెట్లను పెంచాలి. మన పాతకాలపు ఇళ్ల నిర్మాణ పద్ధతులను మళ్ళీ పాటించాలి. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ప్రకృతిని మనం గౌరవించకపోతే అదే ప్రకృతి మన ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుంది.